న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం బైరవపాలెంలో నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఏర్పాట్లను సమీక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం బైరవపాలెంలో నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఏర్పాట్లను సమీక్షించారు. తీర ప్రాంత మత్స్యకార గ్రామం బైరవపాలెంలో కాలభైరవుడిగా మహాశివుణ్ణి కొలుస్తూ ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్సవాలకు సుమారు 50,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నందున భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, జన సామర్థ్యం నియంత్రణ వంటి అంశాలపై ఎస్పీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, రహదారుల వద్ద ట్రాఫిక్ ను సక్రమంగా నియంత్రించాలని సూచించారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం కావడంతో భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం పహారా నిర్వహించాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను పెంచాలని, అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఎస్పీ పేర్కొన్నారు. భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేలా బారికేడ్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు, రాత్రి వేళల్లో సరైన లైటింగ్, త్రాగునీటి సౌకర్యాలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు తెలిపారు. స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సేవకుల సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. అంటే ఒక టైం తీసుకున్నప్పుడు విలేజెస్ అందరూ కూడా 1 o'clock స్టార్ట్ అవుతుంది దర్శనం. విలేజెస్ కూడా 1 o'clock మార్నింగ్ కల్లా అయిపోతుంది క్యూ. అవుటర్స్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసుకుంటారు. ఎంతమంది ఉంటారు ఈ క్యూ లైన్ లో రావడానికి 1 hour పడుతుంది. లోపల గుడి లోపల 300 ఉంటారు. అవునా? ఎక్కడ చూసుకుంటాం ఐడియల్ మా సీఎం గారు, ఎస్సీ గారు ఈరోజు మీ అందరికీ తెలుసు దట్ మహాశివరాత్రి వస్తున్నాయి కాబట్టి అది మన ఇక్కడ భైరవపాలెం చాలా ఇంపార్టెంట్ ఊరు. ఇక్కడ లాస్ట్ టైం కూడా అరౌండ్ 20 to 30,000 క్రౌడ్ వచ్చారు ఇక్కడ. అది కోసం ఇక్కడ మన బందోబస్తు అరేంజ్మెంట్ కానీ అదర్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి అది రివ్యూ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ అంటే ఉన్న క్యూ లైన్స్ కానీ బయట ఉన్న స్పేస్, హోల్డింగ్ ఏరియాస్ అంతా చూసాము. మ్యాక్సిమం ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ లైన్. ఏమైనా ఇంకా అవసరం ఉంటే సెక్యూరిటీ కోసం అది కూడా మన సిఏ గారు, డిఎస్పీ గారు అండ్ టెంపుల్ అథారిటీ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎంట్రీ పాయింట్లో ఉన్న ఒక బ్రిడ్జ్ కండిషన్ చూసి ఎక్కడ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోమని అదర్ డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పాను. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. అది కాకుండా అక్కడ క్రౌడ్ మూవ్మెంట్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, క్రౌడ్కి ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు వచ్చిన వరకు ఎట్లా మూవ్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, టెంపుల్ లోపల ఎట్లా క్యూ లైన్స్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే అది ఎట్లా చేసుకోవాలి, ఇది అంతా డిస్కస్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం అరేంజ్మెంట్స్ ఆర్ ఆన్లైన్. అది శివరాత్రి టైంకి కూడా అంత ఏమీ ఇష్యూ లేకుండా విత్ సపోర్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ అథారిటీస్, విత్ సపోర్ట్ ఆఫ్ all the villagers and with support from police department. Mostly ante this Mahashivratri will be done peacefully only. Will take care of it. Thank you.
गाड़ी गाड़ी का पाले जन्मा प्रकार जा गाड़ी दान में संजय का सुना जाता है आपको అంటే మహాశివరాత్రి రోజు పబ్లిక్ వచ్చినప్పుడు టెంపుల్ లోపల అంటే బయట చాలా స్పేస్ అంత ప్రాబ్లం లేదు. లోపల మనం బందోబస్తు చేసుకుంటాం సార్. ప్రోగ్రామ్స్ అన్ని దీని బయటే ఉంటాయి. ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి? ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ పెడతారు సార్. పక్కనేమో డీజే సౌండ్ సిస్టమ్ అవి పెడతారు సార్. మొత్తం ఖాళీ ప్లేస్ అంతా ఇంకా ఆ రోజు ఫుల్ మ్యూజిక్ తో ఉంటుంది సార్. ఏ టైం వరకు ఉంటుంది? రాత్రి మొత్తం రాత్రి ఫుల్ నైట్ ఉంటుంది సార్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రసిద్ధ కాట్రేనికోడ మండలం శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి తీర ప్రాంతం మత్స్యకార గ్రామం భైరవపాలెంలో కాలువ భైరవ స్వామి ఆలయాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నందున భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రసిద్ధ కాట్రేనికోడ మండలం శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి తీర ప్రాంతం మత్స్యకార గ్రామం భైరవపాలెంలో కాలువ భైరవ స్వామి ఆలయాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నందున భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ జామ్ అవుతుంది సార్. అందులో మనం వచ్చిన రూట్లో వచ్చేసి ఇటు కాట్రేనికోడ నుంచి వెళ్ళిపోతారు సార్. కాట్రేనికోడ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం కొంచెం సార్ ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు అటు నుంచి బ్యాక్ సైడ్ ఇదిగా పెట్టాం కదా, దీని ఎంట్రీ రూట్ సెపరేట్గా బోర్డు పెట్టి ఇది ఎంట్రీ రూట్ అండ్ ఎగ్జిట్ రూట్ అట్లాగే పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చు. అలా ప్లాన్ చేసాం. అలాగే ప్లాన్ చేసాం. ఇది ఓన్లీ ఎటికట్ రోడ్, ఓన్లీ ఎంట్రీ పెడుతున్నాం. ఇది ఓన్లీ ఎంట్రీ సార్. ఎగ్జిట్ టువర్డ్స్ కాట్రేనికోడ ఇంకో రోడ్ ఉంది సార్. అక్కడ అంటే మనవాడికి కూడా పెట్టండి. బడిగోత్రం విషయం అంటే వృద్ధులు కూడా ముసలి వాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అనేది క్షేత్రం మహించం. ఈ గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతుంది. అదేవిధంగా బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు నారదుడితో చెప్తున్నాడు ఈ క్షేత్రం నుంచి అనంతం కుండలాఫలం, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం అంతా అంటే చెప్పలేమండి, కోటి రెట్టు భక్తులు వస్తుందని చెప్పి బ్రహ్మాండ పురాణం చెప్తారు. కాశీ పురాణం చెప్తాను విరూపాక్షుడు కుండలేశ్వరుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఘనంగా ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వారి సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఏ ఆటంకం కలగకుండా ఉచిత దర్శనం, తూర్పు గోపురం నుంచి దక్షిణ గోపురం నుంచి ₹100, ₹50 అభిషేకం చేసుకునే వారికి ఒక లైను, 3 రకాల లైన్లు భక్తుల కొరకు ఏర్పాటు చేసి ఉన్నామని, లైన్లో ఉన్న భక్తులకు పిల్లలకు పాలు, బిస్కెట్లు, మంచినీళ్లు ఏర్పాటు చేశామని, అలాగే వీఐపీ దర్శనం కోసం వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా పోలీస్ శాఖ వారు బందోబస్తు ఏర్పాటు చేశారని, మహాశివరాత్రి రోజున భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లాలని ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఘనంగా ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వారి సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భక్తులకు ఏ ఆటంకం కలగకుండా ఉచిత దర్శనం, తూర్పు గోపురం నుంచి దక్షిణ గోపురం నుంచి ₹100, ₹50 అభిషేకం చేసుకునే వారికి ఒక లైను, 3 రకాల లైన్లు భక్తుల కొరకు ఏర్పాటు చేసి ఉన్నామని, లైన్లో ఉన్న భక్తులకు పిల్లలకు పాలు, బిస్కెట్లు, మంచినీళ్లు ఏర్పాటు చేశామని, అలాగే వీఐపీ దర్శనం కోసం వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా పోలీస్ శాఖ వారు బందోబస్తు ఏర్పాటు చేశారని, మహాశివరాత్రి రోజున భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లాలని ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలియజేశారు. జరగండి అమ్మా, జరగండి స్వామి. ఓం నమ శివాయ. జరగండి. బండాడ జనార్దనరావు గారు వారి కుటుంబ సభ్యులు శ్రీ స్వామివారి నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ₹101 విరాళంగా సమర్పించి ఉన్నారు. వారిపై శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. నమ శివాయ. పంచారామ క్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రమైనటువంటి ద్రాక్షారాము శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 15వ తారీఖున అనగా ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ మహాశివరాత్రి పర్వదినాన ద్రాక్షారామ క్షేత్రానికి విచ్చేసేటువంటి భక్తులకు ఉచిత దర్శనం నిమిత్తం తూర్పు గోపురం నుంచి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఒక 2,500 మంది వరకు ఎట్ ఏ టైం ఆ ఉచిత దర్శనం లైన్లో మేము హోల్డ్ చేయగలిగేటువంటి కెపాసిటీతో దానికి సరిపడేటువంటి విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దక్షిణ గోపురం నుంచి ₹100 ఉండేటువంటి దర్శనం, అదేవిధంగా ₹50 టికెట్లు ఉన్నటువంటి దర్శనం, అలాగే అభిషేకాలు చేయించుకునే వారికి ఒక ప్రత్యేక క్యూ లైన్, ఇలాగ 3 రకాల క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పర్వదినం సందర్భంగా విఐపీలు విచ్చేసిన సందర్భంలో ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులందరికీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వారికి కూడా దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరికి ఈ క్యూ లైన్ అన్నిటి మీద కూడా వారు ఎండ నీడ పడకుండా ఉండే విధంగా వారికి పైన షామియానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా క్యూ లైన్ లో ఉన్న అందరికీ కూడా మంచినీరు, తాగునీరు సదుపాయము, అదేవిధంగా మజ్జిగ కూడా అందే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సహకారంతో చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు, అదేవిధంగా ఇక్కడ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నదానం ఆ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ద్రాక్షారామం క్షేత్రానికి విచ్చేసి శ్రీ భీమేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకుని, అలాగే శ్రీ మాణిక్యాంబ వారిని కూడా దర్శించుకుని వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
యానాం రాజకీయాల్లో ధృవతార తోటరాజు, గిరియాంపేటలో ఘన స్వాగతం. యానాం అసెంబ్లీ స్వాతంత్ర అభ్యర్థి తోటరాజుకు గిరియాంపేటలో అపూర్వమైన ఆదరణ లభించింది. ఇంటింట ప్రచారంలో భాగంగా గ్రామాన్ని సందర్శించిన ఆయనకు మహిళలు, పెద్దలు, యువత పెద్ద యానాం రాజకీయాల్లో ధృవతార తోటరాజు, గిరియాంపేటలో ఘన స్వాగతం. యానాం అసెంబ్లీ స్వాతంత్ర అభ్యర్థి తోటరాజుకు గిరియాంపేటలో అపూర్వమైన ఆదరణ లభించింది. ఇంటింట ప్రచారంలో భాగంగా గ్రామాన్ని సందర్శించిన ఆయనకు మహిళలు, పెద్దలు, యువత పెద్ద ఎత్తున స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ప్రజల మధ్య జీవిస్తూ వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా తోటరాజు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గత ఆగస్టు 28న రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి ప్రజా జీవితానికి అంకితమై ప్రతి ఇంటికి చేరుకుంటూ వారి కష్ట సుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా తాను ముందుండి స్పందిస్తున్నాననే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. గిరియాన్పేటలో కనిపించిన ప్రేమాభిమానాలు తన రాజకీయ జీవితంలో మరుపురానివని ఆయన భావోద్వేగం తెలిపారు. ప్రజలకు అందాల్సిన వైజీఎస్ నిధులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటారని, ఎవరూ రాజకీయ కారణాలతో అన్యాయం ఎదుర్కోకుండా ప్రతి ఇంటికి ప్రయోజనాలు చేకూరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వైజీసీ పథకాల కింద నిలిచిపోయిన అమౌంట్ త్వరగా అందేలా పాటుపడతానని చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కుటుంబాలకు న్యాయం జరిగేలా పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానని తోటరాజు పేర్కొన్నారు. గిరియాన్పేట, సావిత్రినగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను స్వయంగా చూసి తెలుసుకున్నానని, పారిశుద్ధ్యం మరియు నీటి సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అవసరాలను అర్థం చేసుకుని ముందుకు సాగుతున్న తోటరాజు నిజమైన ప్రజానాయకుడిగా ఎదుగుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో లభించిన అపారమైన ఆదరణ ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది.
అన్నయ్య గారు లోపలికి వచ్చేయండి, లోపలికి. ఉందండి, ఉంది 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 ఇలాగ ఇలాగ ఇలాగ. అందరికీ నమస్కారం. ఈరోజు మన గిరియాంపేట గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. మరి గత ఆగస్టు 28వ తారీఖున నా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా మరి ప్రజల్లోనే ఉండి ప్రజా జీవితంలో గడుపుతూ ఉన్నాను. ప్రజల సమస్యల కొరకు పోరాడుతున్నాను. ఎక్కడ ఏ కష్టమున్నా నేనున్నానని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారి కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు గిరియానిపేట గ్రామంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ మహిళా మనులైతే గాని, పెద్దలైతే గాని, యువత అయితే గాని బ్రహ్మరథం పట్టారు. వారు చూస్తే నాకు ఒళ్ళంతా కూడా ఏదోలాగా అనిపించింది. నిజంగా ఇంత ఆదరణ, ఇంత ప్రేమ, ఇంత ఇది నేను ఎక్కడా చూడలేదు. నా ఇన్నాళ్ళ రాజకీయ జీవితంలో నేను ఇప్పటి వరకు తెర వెనుకున్నాను, ఇప్పుడే తెర ముందుకు వచ్చాను. నాకు రాజకీయంగా అనుభవం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఇంత విధానంగా ఇంత ఆదరణ చూడలేదు. ఈ ఆదరణ నేను జీవితంలో మర్చిపోలేనని గిరియానిపేటలో విశ్లేషిస్తున్నటువంటి ఈ కాలనీలో ప్రతి ఒక్కరికి వైఎన్జీసీ డబ్బులు రావాల్సినటువంటి డబ్బులు ఖచ్చితంగా ఇన్ టైంలో వచ్చేలాగా చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే తల్లికిస్తే పిల్లకి ఇవ్వటం లేదు, పిల్లకిస్తే తల్లికి ఇవ్వటం లేదు. రాజకీయ సులభం లేకుండా ప్రతి ఒక్క ఇంటికి అందరికీ వచ్చేలాగా చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అదే విధంగా మరి వైఎన్సీసీ మన 5వ నెంబర్లో ఫైర్ అయిన ఆ అమౌంట్ కూడా తొందరగా వచ్చేలా కూడా మీ అందరి కోసం కృషి చేస్తానని, అదే విధంగా గిరియానిపేటలో గాని, సావిత్రి నగర్ లో గాని, యానాం నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ల స్థలాలు అయితే పెండింగ్ ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చేస్తానని, కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ చూస్తే డ్రైనేజీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్న విషయాలు ఇప్పుడు నేను ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను చూసి ఉన్నాను. మరి ఒక 10 నిమిషాల క్రితం ఒక తల్లి చెప్పింది, మరి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ చూస్తే నిజంగా ఎంత అవస్థ పడుతున్నారండి, ఏం చేస్తున్నారండి రాజకీయ నాయకులు. మరి డ్రైనేజ్లన్నీ కూడా పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ గిరియానిపేట సావిత్రి నగర్ ని మనస్ఫూర్తిగా నేను మనస్ఫూర్తిగా వారికి పూర్తిగా సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకోవడానికి ఓపీ 220 మంది, రాగా పబ్లిక్ మీటింగ్ కి సుమారు 900 మంది. యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకోవడానికి ఓపీ 220 మంది, రాగా పబ్లిక్ మీటింగ్ కి సుమారు 900 మంది పాల్గొన్నారు. యానం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆర్దాని దినేష్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటన్శెట్టి రామ్మూర్తి మరియు మెల్లం చిన్న, తిరుకోటి ఆదిమూర్తి ఆధ్వర్యంలో యానం మరియు దర్యాల తిప్ప పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. కూర్చోండి, పెద్దలు చిన్నలు అందరూ, పెద్దలు చిన్నలు అందరూ వచ్చి కూర్చోండి ఇక్కడ. కూర్చున్నట్లయితే
ఎట్లా వచ్చేయండి అందరూ. అలాగే మన కాంగ్రెస్ పార్టీ దినేష్ గారు అభ్యర్థి అలాగే మరి ఈ యొక్క ఐ క్యాంప్ అంటే పుస్తకాలు చదివే వాళ్ళు పేపర్లు చదివే వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. ఓఎన్జీసీ కోసం అక్కడ ధర్నా చేస్తున్న విషయంపై కూడా మీరు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇంకా కూడా మనం చెప్పాలి కదా, అక్కడ తీశారు ఒక బోరుగా. ఒక్క మంటి ఇక్కడే మీరు జాగ్రత్తగా వినాలి. ఈ ధరలు చెప్పే వారికి ఎలా రక్షించబడాలని. మరి అభివృద్ధి ఏమి లేదు, డ్రైనేజీలు ఎక్కడ వ్యవస్థ అక్కడే ఉన్నాయి, రోడ్లు ప్రతి చోట కూడా అలా ఉంది. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఆఫీసులో చాలా సతమతమై. పర్సనల్ ఒపీనియన్. తర్వాత దర్యాలు తిప్ప మీ పరిసర ప్రాంతాల్లో ఓఎన్జీసీ వాళ్ళైనా సరే రిలీజ్ జరుగుతుందని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ రోజు రిస్క్ చేసి ఆ సముద్రంలోకి వెళ్ళి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వెళ్ళి ఆ వీడియో చేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అన్న కార్యక్రమం మొదలు పెట్టిందే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్. ఆ రోజుని నేను ఎక్కడో బయట ఉన్నప్పుడు నాకు వీడియో పెట్టినప్పుడు ఇంత ఇలా వెళ్తున్నాడు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఇవాళ ఇక్కడ ప్రమాదం ఇలా చదువుకుంటారైనా తిరుగుబాటు చదువుకుంటారైనా చదువుకోకుండా కూడా చేస్తున్నారు నాయకులు. చదువుకుంటే ఈరోజు సపోర్ట్ చేసిన కిరణ్ కంటి ఆసుపత్రి టీం ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక కావాలో ఆలోచించండి. మీ కష్టం వస్తే కష్టం ఒకరై ఉండాలా, మీకు ఇబ్బంది అయితే మీ ఇబ్బందిలో మీ ఇంట్లో ఒకరై ఉండాలా. మీకు ఇబ్బంది జరిగితే మీలో తమ్ముళ్ళగా అన్నిలాగా కలిసి మీతో కూర్చుని మీ బాధను పంచుకునేవాడు కావాలా. 2000 నుంచి 5 సంవత్సరాలు మీతో కన్నీరు కనిపించేవాడు కావాలని ఒకసారి ఆలోచించుకోండి. రాజకీయం వస్తుంది కాబట్టి ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక చోట మేము టైల్స్ వేస్తున్నాం ఆది ఆంధ్రప్రదేశ్ పెట్టకూడదు. నేను ఎందుకు వేసుకోవడం మనకు అర్థం కలుగుతుంది. నేను అక్కడ ఉన్న టైల్స్ తగ్గిపోతున్నా. టైల్స్ జాతీయ స్థాయిలో విద్యార్థుల మేధస్సును అంచనా వేసి క్యాట్ నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్లో సుంకరపాలెం శ్రీ చైతన్య విద్యార్థులు మాకెవరూ సరిరారు అంటూ క్యాష్ అవార్డులను చెక్కుల రూపంలో కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో విద్యార్థుల మేధస్సును అంచనా వేసి క్యాట్ నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్లో సుంకరపాలెం శ్రీ చైతన్య విద్యార్థులు మాకెవరూ సరిరారు అంటూ క్యాష్ అవార్డులను చెక్కుల రూపంలో కైవసం చేసుకున్నారు. పాఠశాలలో జరిగిన నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ సంస్థ వారు పంపించిన క్యాష్ చెక్కులను విద్యార్థులకు అందించే అభినందన సభలో ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ ఉన్నత ఫలితాలు సాధించడం శ్రీ చైతన్యకు కొత్తేమీ కాదని, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 1 కాదు 2 కాదు ఏకంగా 7 విద్యార్థులు ఒక్కొక్కరు 25,000 రూపాయల చొప్పున ప్రతిభా పురస్కారం మినిస్టర్ నారాయణ చేతుల మీదుగా అందుకున్నారు. ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాల స్కూళ్లలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని అవార్డులను అందుకున్న ఏకైక స్కూల్ అని, ఇప్పుడు అతి చిన్న వయసులోనే ఈ చిన్నారులు జాతీయ సంస్థ అయిన క్యాట్ నాలెడ్జ్ అసెస్మెంట్ నుండి 10 క్యాష్ చెక్కులు 75 సెలక్షన్స్ వచ్చాయని ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ తెలియజేశారు. ఈ విజయానికి కారణమైన పాఠశాల డీన్లు టి వెంకటరత్నం, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ ఎం శేషగిరిరావు ఇతర ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. తమను తమ విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంబి సురేష్ గారు, పిఠాపురం రీజనల్ ఇన్ఛార్జ్ పిల్లా శ్రీనివాస్ గారు కృతజ్ఞతలను ఈ సందర్భంగా విజయలక్ష్మి గిరిధర్ తెలియజేశారు. Be ready, ma. Of 7th. యాక్చువల్గా సంవత్సరం ఎండింగ్లో అంటే ఏప్రిల్ తర్వాత మేలో కానీ జూన్లో కానీ 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు
మేము చాలా ఆనందంగా విజయోత్సవ సభ చేసుకుంటాం. కానీ మా అదృష్టం కొద్ది ఇంకా ముందుగానే మేము సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మా విద్యార్థులు మాకు కల్పించారు. అదేంటంటే నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్. ఇది ఒక నేషనల్ లెవెల్లో జరిగే మేధస్సును అంచనా వేసే ఒక ఎగ్జామ్ అన్నమాట. ఈ నేషనల్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్కి నా విద్యార్థులకి క్యాష్ చెక్స్ రూపంలో ఆ సంస్థ నుంచి ప్రైజెస్ రావడం జరిగింది. అంటే చివరి వరకు అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు మీరు ఎదురు చూడొద్దు, ముందుగానే మీరు చాలా హ్యాపీగా మీరు సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి మాకు ఆ జ్ఞాన సరస్వతి ఒక అవకాశాన్ని ఇచ్చింది. సి బ్యాచ్లో ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ ఇంత అద్భుతమైన విజయాలు సాధించడానికి కారణం ఏంటంటే సి బ్యాచ్ ఇన్ఛార్జ్ మద్దిశెట్టి శేషగిరిరావు గారు చెప్తారు. యాక్చువల్గా సి బ్యాచ్ అనేది అది ఎంత గొప్ప థీమ్ అంటే ఈ టెక్నో సి బ్యాచ్ అనే 2 రకాల థీమ్స్ ఉన్నాయి ఇక్కడ సుంకరపాలెం బ్రాంచ్లో. బేసికల్గా సి బ్యాచ్ అనేది మారుమూల ఉన్నటువంటి సుంకరపాలెం లాంటి పల్లెటూరు ప్రాంతంలో ఉన్న స్కూళ్ళకి అవైలబిలిటీ లేదు. కానీ ఇక్కడ సుంకరపాలెం బ్రాంచ్లో సి బ్యాచ్ ఉండడం అనేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ పేరెంట్స్ చేసుకున్న అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ఆ ఆపర్చునిటీ ఆ రోజుల్లో లేదు. ఇంత మంచి టూర్స్ ఉంటే నేను ఇంకా ఎంత బాగా సక్సెస్ అయ్యి ఉండేదానో అనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ అది వచ్చేసి అనుకోండి, కానీ సి బ్యాచ్ అనేది చాలా 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 ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ గురించి నా సి బ్యాచ్ ఇన్ఛార్జ్ చెప్తాను. ఇక్కడ మనకి శ్రీ చైతన్య కరికులంలో 2 రకాల ప్రోగ్రామ్స్ ఉండడం జరిగింది సుంకరపాలెం బ్రాంచ్లో. ఒకటి టెక్నో సి బ్యాచ్. ఈ సి బ్యాచ్ ఇన్ఛార్జ్గా నన్ను అపాయింట్ చేయడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో దీనిలో ఉండే ప్రోగ్రామ్స్ మనం చెప్పుకున్నట్లయితే ఏదైతే ఐఐటి నీట్ కోర్సెస్ ఉన్నాయో దానికి సంబంధించిన సిలబస్ని మనం 6th క్లాస్ లెవెల్ నుంచి వాళ్ళకి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో వాళ్ళని తర్ఫీదు ఇస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఆ ప్యాటర్న్ అలవాటు చేస్తూ ఉంటాం. సో అది వన్ ఆఫ్ ది సక్సెస్ దీనికి. అయితే దీనికి తోడుగా మన శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కొన్ని కరిక్యులర్ ప్రోగ్రామ్స్ని యాడ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి 15 రోజులకి బైవీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఎంపీసీ సిలబస్లో. దానిలో వాళ్ళు ఐఐటి ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉంటుందో అదే ప్యాటర్న్లో వీళ్ళు మనకి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా కరిక్యులర్ యాక్టివిటీస్ అయినటువంటి సిబిటి అంటే క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్, అంటే పిల్లల్లో మంచి లక్షణాలు అంటే వాళ్ళు ఉదయాన్నే లేచి ఏ విధంగా చదువుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు ఏం చేసుకోవాలనే దాని గురించి తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఎస్డిపి ప్రోగ్రామ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇందులో మ్యాథమెటిషియన్స్ గురించి, సైంటిస్టులు వాళ్ళు చేసిన కృషి గురించి తెలియపరచడం జరుగుతుంది. ఈ 2 ప్రోగ్రామ్స్తో పాటుగా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఇందులో పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ మనకి ఈ ప్రోగ్రామ్స్తో పాటు మరి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ సెక్టార్లోకి పిల్లల్ని తర్ఫీదు చేయడం కోసం రీజనింగ్, అథమెటిక్, ఈ వేదిక్ మ్యాథ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. వేదిక్ మ్యాథ్స్ ద్వారా పిల్లలు క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్గా చేస్తారు. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైనా ఉన్నట్లయితే అందులో అథమెటిక్, రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని ఈజీగా అక్కడ ఆ గవర్నమెంట్ పోస్ట్ని సాధించడం కోసం ఇవి బాగా ఉపయోగపడుతుంది. అంటే సి బ్యాచ్ ప్రోగ్రామ్ అనేది నాట్ ఓన్లీ ఐఐటి అండ్ నీట్, సో అండ్ ఆల్సో యూస్ఫుల్ టు ది గవర్నమెంట్ పబ్లిక్ సర్వీసెస్ ఆల్సో. గవర్నమెంట్ సెక్టర్ కూడా మనం సాధించడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. సి బ్యాచ్ ద్వారా క్యాట్ ఎగ్జామ్లో క్యాష్ ప్రైజెస్ కొట్టడం చాలా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మాకు మా పిల్లలు ఈ అవార్డ్స్ అందుకోవడం, క్యాష్ ప్రైజెస్ కొట్టడం కొత్త ఏమీ కాదు. ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ వెళ్ళిన బ్యాచ్. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవలో తపోవనంలో సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం పొందారు. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవలో తపోవనంలో సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం పొందారు. శుక్రవారం తెల్లవారుజాము గుండెపోటుతో మృతి చెందారు. తపోవనంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. Seven
तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् तत्पुरुषाय विद्महे सुवर्णवक्षाय धीमहि ब्रह्म प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारसिंहः प्रचोदयात् भास्कराय विद्महे महाज्योतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् वैश्वानराय विद्महे वागीराय धीमहि तन्नो अग्निः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् सहस्रमरमादेवी सर्वमोहमेवावन्दोर्वायुस्वप्ननाशिनी काण्डात् काण्डात् प्ररोहन्ति परुषः परुषः परि देवानो दूर्भे देवीष्टगेभिषाभयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा ओमिद्धेनद्धरणी लोकधारिणी उद्धृता शिवराहेण कृष्णेन विदबाहुना मृत्तिके हनमे भागञ्जन्मया
వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.